నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవలు 40 దినములుండెను. ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే మోషే అనే ఒక ప్రవక్త ఆయన 40 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. ఇది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఉపవాసం. మొట్టమొదటిగా ఉపవాసం చేసిన వ్యక్తి ఎవరంటే ఈ మోషే అనే ప్రవక్త. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. అది దేవుడే ఉంచుతున్నాడు. దేవుడు మోషేని 40 రోజులు ఉపవాసం ఉంచుతున్నాడు. 40 అనే మాట బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే 40 రేయింబగలు దేవుడు ఈ భూమి మీద కుండపోత వర్షాన్ని కుమ్మరించినాడు. ఎప్పుడంటే నోవాహు కాలంలో. ఎందుకంటే జనులు వారి ఇష్టానుసారంగా తిరుగుతూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుని మాటకు లోబడకుండా ఈ భూమి మీద పాపం విస్తరించిపోవడం వలన దేవుడిక సహించలేకపోయినాడు మానవుల యొక్క పాపాన్ని. ఎంత చెప్తున్నా కూడా వినట్లేరు. పాపం విస్తరించిపోతుంది, మానవత్వం అనేది లేకుండా పోయింది. అలాంటి సమయంలో దేవుడు ఏం చేసినాడంటే నోవాహుతోని, నీవు ఒక ఓడను తయారు చేసుకో, నేను రేయింబవలు కుండపోత వర్షాన్ని కురిపించబోతున్నా 40 రోజులు. ఈ భూమి మీద ఉన్న ప్రతి నరజాతులందరినీ కూడా సమూలంగా నాశనం చేయబోతున్నాను, వీళ్ళు బొత్తిగా చెడిపోయిరు అనేసి నోవాహు అనే ఒక మనిషితో చెప్పినప్పుడు ఒక పెద్ద ఓడను తయారు చేసుకుంటాడు. అతని కుటుంబం ఒక 8 మంది మాత్రమే రక్షించబడతారు. ఎంతమంది? 8 మంది వాళ్ళు మాత్రమే రక్షించబడతారు ఆ కుండపోత వర్షంలో. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోతారు. ఎందుకంటే అది మామూలు వర్షం కాదు. అది మనలాగా ఇప్పుడు వచ్చే వర్షాలు లాంటివి కావవి. కుండపోత వర్షం అంటే రాత్రి మగలు 40 రోజులు ఆగకుండా కొట్టింది. అంటే పరలోకంలోని దేవుడు ఆకాశ తూములే తెరిచినాడంట. ఆకాశంలో కూడా తూములు ఉంటాయంట. అవి తెరిచి అసలు ఈ భూమి మీద ఒక గుట్టలు, పర్వతాలు మునిగిపోయినాయి ఆ వర్షానికి. ఇంకా మనుషులు ఏడ బతుకుతారు? అట్లాంటి కుండపోత వర్షం దేవుడు 40 రోజులు కురిపించినాడు. భూమి మీద ఉన్న మనుషులందరూ చనిపోయినారు, ఒక 8 మంది మాత్రం బతికినారు. ఇప్పుడు వాళ్ళ ద్వారా మనం ఇంతమంది సంతానమైన. మరలా 40 సార్లు మోషే అనే ప్రవక్త ఉపవాసం ఉన్నాడు. 2 సార్లు ఉన్నాడు ఆయన. ఎన్నిసార్లు? 2 సార్లు ఉన్నాడు. అలాగనే ఇశ్రాయేలు ప్రజలనే జనాంగాన్ని దేవుడు ఐగుప్తులో నుండి కనాన్ దేశం తీసుకొచ్చినప్పుడు 40 సంవత్సరాలు నడిచినారు. మరి యేసు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. సో 40 అనే మాట ఎంతో ప్రాముఖ్యముగా ఉన్నది, ఎంతో ఒక ప్రత్యేకంగా ఉన్నది అన్నమాట. ఇది ఒక శ్రమలకు సూచనగా ఉన్నది. ఇది మనల్ని ఒక 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 శ్రమకు, ఒక పరీక్షకు సూచనగా ఉన్నది ఇది. అందుకనే దేవుడు కూడా మోషేతో ఏమన్నాడంటే 40 రోజులు నువ్వు నాతో కూడా గడపాలి మోషే, కొండ ఎక్కిరా, సినాయి కొండకి రా అనేసి అన్నప్పుడు 40 రోజులు అక్కడ 2 సార్లు ఉపవాసం ఉంటాడు. ఏమి తినలేదు, ఏమి తాగలేదు,
40 రోజులు ఉన్నాడు. ఇది ఎలా సాధ్యము? ఒక మనుషుడు ఏం తినకుండా, ఏమి తాగకుండా బ్రతకలేడు. అన్నం తినకుండా ఒక 4-5 రోజులు అట్లా బ్రతకొచ్చు. కానీ నీళ్ళు తాగకపోతే బ్రతుకుతారా? బతకలేరు. కానీ మోషే ప్రవక్త మాత్రము 40 రోజులు ఏమి తాగలేదు, ఏ నీళ్ళు తాగలేదు, ఏ అన్నం తినలేదు. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుడిచ్చే శాసనాలని పొందుకుంటున్నాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొస్తున్నాడు. దేవుడు చెప్పే మాటలు వింటున్నాడు కాబట్టి ఇంకా అతనికి ఆకలి వేస్తలేదు, దాహం వేస్తలేదు. అతడు మంచిగా శక్తి పొందుతున్నాడు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఆ కొండ దిగి వస్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆయన ముఖాన్ని చూడలేకపోయినారంట. మోషే ముఖాన్ని చూడలేకపోయినారు. ఎందుకంటే దేవుని మహిమ అతని కమ్మిందంట. ఆయన ముఖం చూడలేక, మోషే నీ ముఖం చూడలేకపోతున్నావు, నీ ముఖం ఎంతో ప్రకాశిస్తుంది, ఎంతో వెలుగుతో ఉన్నది, నీ ముఖం చూడలేకపోతున్నాము అన్నప్పుడు మోషే తన యొక్క వస్త్రంతోని ఆయన యొక్క ముఖాన్ని కప్పుకున్నాడంట. అంటే దేవుని సన్నిధిలో గడిపి వస్తున్నప్పుడు ఎంత మహిమ వస్తుందో చూడండి, ఎంత వెలుగు, దేవుని యొక్క ఆత్మ వస్తుందో చూడండి. ఉపవాసం అంటే ఏదో చాలా మంది ఏదో మామూలుగా తీసుకుంటారు. ఏదో ఆ ఉపవాసాలు ఉంటూ మరలా ఏదేదో పనులు చేస్తూ ఉంటారు. ఉపవాసాలు ఉంటూ అవివి అంటే ఒక పూట తినే వాళ్ళు ఉంటారు, లేదంటే 2 పూటలు తినే వాళ్ళు ఉంటారు. బైబిల్లో మాత్రము అసలు ఏం తినకుండా ఉన్నారు. అందుకని అన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. ఉపవాసాలు ఎందుకు పెట్టుకున్నారంటే ఏదో భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, మేము జయించలేకపోతున్నాం, మా శ్రమలని, మా బాధల్ని జయించలేకపోతున్నాము, మా శత్రువులు మేము జయించలేకపోతున్నాము, మాకు వచ్చిన ఇబ్బందులు మేము జయించలేకపోతున్నాము అని అన్నప్పుడు ఉపవాసాలుండి జయించేవారనమాట. ఉపవాసాలుండి ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు గార్చినప్పుడు, దేవుని దగ్గర మొర పెట్టినప్పుడు ఆ ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైంది కనుక దేవుడు ఆలకించి వారికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడిపించేవాడు. అందుకని ఉపవాస ప్రార్థన అంత శక్తివంతమైంది. 40 రోజులు ఉన్నవారు ఉన్నారు, 40 రోజులు ఉండలేని వారు 3 రోజులు కూడా ఉన్నారు, 21 రోజులు ఉన్నారు, 40 రోజులు ఉన్నారు, 3 రోజులు ఉన్నారు, 7 రోజులు ఉన్నారు, 11 రోజులు కూడా ఉన్నారు. కానీ ఎన్ని రోజులు చేస్తున్నప్పుడు కూడా నీ ఉపవాసము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు చేయగలిగిన రోజులు ఒక 3 రోజులు చేసిన చాలు, కానీ అది దేవునికి ఇష్టమైనదిగా నీ ఉపవాస ప్రార్థన ద్వారా ఏదో ఒక అద్భుతం జరిగే విధంగా ఉండాలి. నువ్వు 40 రోజులు అన్ని తినకుండా నువ్వు ఉండలేకపోతే 3 రోజులన్నా ఉండు, 7 రోజులన్నా ఉండు. కానీ అన్ని తింటారు. ఇప్పుడు మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన అయిపోగానే అన్నం తింటారు ఒక పూట, మరలా ఏదేదో తింటారు, వ్యర్థమైన అన్ని కూడా తింటారు. అట్లా తిని అది ఉపవాసం అనరు, దాని ఉపవాసం అనరు. అట్లా ఉపవాసం చేసి ఏం జరగదు. ఇంకొంతమంది ఉపవాసాలు ఉండి ఏదేదో పనులు చేస్తుంటారు. బైబిల్లో ఎవరు కూడా అట్లా చేయలే. ఉపవాసం అంటేనే ఏందో తెలుసా? దేవునితో మాట్లాడడం. ఏంటిది? దేవునితో మాట్లాడడం, దేవుని పాదాల దగ్గరనే గడపడం. నువ్వు అట్లా ఒక్కరోజు చేసినా కూడా నీకు ప్రతిఫలం వస్తుంది, 3 రోజులు చేసినా కూడా ప్రతిఫలం వస్తుంది. కానీ ఉపవాసాలని చెప్పుకొని ఒక పూట తిని మళ్ళీ వేరే అన్ని కూడా తిని
లోకానుసారమైనన్ని తిని, లోకానుసారంగా జీవించి, లోకంలో ఉన్న పనులు చేసి, ఆ అన్ని కూడా చేయవలసినన్ని చేసి, తర్వాత నేను ఉపవాసం ఉంటానని చెప్తే ఏ ప్రయోజనం జరగదు. నువ్వు అట్లా ఎన్ని రోజులున్నా కూడా ఏం జరగదు. ఉన్న 3 రోజులైనా నమ్మకంగా ఉండు, 7 రోజులైనా నమ్మకంగా ఉండు, నీకు దేవుడు కార్యం జరిగిస్తాడు. ఉపవాసం అంటే నువ్వు దేవునితో మాట్లాడడము, దేవుడు నీతో మాట్లాడడం అన్నమాట. ఇక్కడ మోషే ఉన్నాడు, 40 రోజులు ఉన్నాడు. ఆయన ఏమి తాగలేదు, ఏమి తినలేదు, ఎవరితో మాట్లాడలేదు. అసలు ఈ లోకంతో సంబంధం లేకుండా దేవునితోనే గడుపుతున్నాడు. దేవునితోనే, దేవుని పాదాల దగ్గరనే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు కూడా, అంటే ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలేమో 40 రోజులు, ఇప్పుడు 40 రోజులు నడుస్తున్నాయి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఎందుకంటే సంఘమంతా కూడా బలపడడానికి. ఇది వ్యక్తిగత ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, సంఘమంతా కూడా కలిసి చేసే ప్రార్థనలు ఉంటాయి. బైబిల్లో అట్లా చేసిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా అంటేనేమో ఒక్కలే దేవునితో ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉండి. సంఘమంతా అంటేనేమో సంఘములు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇన్ని రోజులు ఉపవాసాన్ని పెట్టుకొని ఉపవాసం ఉంటారు. ఆ విధంగా నువ్వు ఏ ఉపవాసం చేస్తున్నావు కూడా నీకు స్పష్టత రావాలి. నువ్వు దేనికోసం చేస్తున్నావు కూడా నీకు దాని గురించి కూడా స్పష్టత రావాలి. చాలా మంది ఉపవాసం ఉంటారు కానీ ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. అందరూ ఉంటున్నారు కదా అని ఉంటారు, అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఒక ఆచారంగా చేస్తారు. ఆ విధంగా చేయకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక స్పష్టత ఉంది. వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎందుకున్నారో, దేనికున్నారో కూడా అక్కడ వ్రాయబడింది. వాళ్ళు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఉన్నారు, ఆ సమస్యల నుంచి దేవుడు విడిపించాలని ఉన్నారు. ఒక కార్యం జరగాలని ఆ కార్యం కోసం ఉపవాసం ఉన్నారు. దేవుని శక్తి పొందుకోవడానికి ఉపవాసం ఉన్నారు. అట్లా ఒక స్పష్టంగా నువ్వు కూడా ఎందుకుంటున్నావు కూడా ఒక స్పష్టంగా ఒక గురి గమ్యం కలిగి ఉపవాసం చేస్తే దేవుడు నీ ప్రార్థన కూడా జవాబిస్తాడు. అంతేగాని ఎందుకు చేస్తున్నావో, దేనికి ఉంటున్నావో, అందరూ ఉంటున్నారు నువ్వు కూడా ఉంటే అట్లా ఏ ప్రయోజనం కూడా జరగదు. కాబట్టి ఈరోజు ఉపవాసం అంటేనే మనం గమనించాలి. మోషే 40 రోజులు దేవునితోనే సినాయి కొండ మీద ఆయన దేవుడు శాసనాలు ఇస్తున్నాడు. మోషే, నా ప్రజలకు ఈ ధర్మశాస్త్రాన్ని, నేను చెప్తున్న మాటలు ఈ మాటల ప్రకారం నడవమను, ఈ మాటల ప్రకారం జీవించమను అని 40 రోజులు దేవుడు మోషేకు అన్ని కూడా ఆజ్ఞలు ఇచ్చినాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది, చాలా బలం కలిగినది. సాధారణ ప్రార్థన కంటే ఉపవాసం చేసి ప్రార్థించే ప్రార్థన ఎంతో శక్తి కలిగి ఉంటుంది. అది దానికి తొందరగా జవాబు వస్తుంది, తొందరగా రిజల్ట్ వస్తాయి. ఎటువంటి సాతాను శక్తులు ప్రార్థన ఆపినా కూడా ఆకాశంలో, ఈ ఉపవాస ప్రార్థన అనేది దేవుడు మాత్రము దేవుని దగ్గర వెళ్ళకుండా, ఈ ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర వెళ్ళకుండా ఏ చీకటి శక్తులు ఆపలేవు. చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు కూడా అంటాడు, అయ్యో కడుపు మార్చుకొని ఉంటున్నాడు, కడుపు మార్చుకొని ఉంటుంది, ఏం బాధ కలిగిందో, ఏ కష్టం కలిగిందో, ఏ ఇబ్బంది కలిగిందో నా కుమారునికి, నా కుమార్తెకి అని తన దూతలని నీ యొద్దకు పంపించి జవాబిస్తాడు. అంత గొప్ప కార్యం. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు ఉపవాసం ఉండి దిగులతో ఉండి ఒక కాడ కూర్చొని ఏడుస్తుంటే మనకు ఎంత బాధ ఉంటుంది? ఉంటుందా ఉండదా? అట్లనే మరి మనం అందరం దేవుని పిల్లలం. మనం కూడా కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ఏం తినకుండా దేవుని వేడుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని కూడా బాధ ఉంటుంది. దేవుడు కూడా కనికరంతో కదులుతాడు.
అరే, ఏ సమస్య వచ్చిందో, ఏ బాధ వచ్చిందో, ఏ కష్టం వచ్చిందో అని దేవుడు కూడా ఆలోచించి ఆయన దూతలే పంపి నీకు జవాబిస్తాడు. ఆయన దూతలు పంపుతాడు నీ యొద్దకి, నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఉపవాసం అనేది చాలా శక్తివంతమైంది. నువ్వు చేసే ఉపవాస ప్రార్థన ద్వారా నీకు విడుదల కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది. బైబిల్లో ఎంతో మంది ఉన్నారు. ఈ ఉపవాస ప్రార్థన అనేది నువ్వు జయించలేని స్థితిలో, అంటే ఇంక నా వల్ల కావట్లేదు, ఇక నేను ఈ సమస్యను జయించలేకపోతున్నాను అని అన్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అయ్యో, ఈ శోధన నేను జయించలేకపోతున్నాను, ఈ రోగం జయించలేకపోతున్నాను, ఈ అప్పులు జయించలేకపోతున్నాను, ఈ నొప్పులు జయించలేకపోతున్నాను, ఈ శత్రువులను జయించలేకపోతున్నాను అని అన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉండాలి. ఏముండాలి? ఉపవాసం ఉండాలి. అది కూడా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి. ఏదో ముసలమ్మ ముచ్చట్లు పెడితే ఏం జరగదు. ఉపవాసాలు ఉంటారు, రోడ్డు మీద పోయి కూర్చొని మాట్లాడతారు. నువ్వు ఉపవాసం అంటే మోషే ఎలా ఉన్నాడు, ఇజ్రాయేల్ ఎలా ఉన్నారు, మరి చాలా మంది ఉన్నారు ఇంకా బైబిల్ ఉపవాసాలు. వాళ్ళైతే దేవుని పాదాల దగ్గరనే ఉండి గడిపేవారు. అట్లా నీకు తొందరగా జవాబు వస్తుంది. ఉపవాసాలు ఉంటూ నువ్వు నీ పని నువ్వే చేసుకొని నీకు ఇష్టం వచ్చిన అన్ని తిని నీకు ఇష్టం వచ్చిన కాడికెల్లా వెళ్ళి లోకానుసారంగా జీవించి అన్ని తిని తాగి తర్వాత ఉపవాసం ఉంటున్నాను ప్రభా, ఎందుకు నువ్వు ఆలకిస్తలేవు, ఎందుకు జవాబిస్తలేవు, ఎందుకు నా మొర ఆలకించట్లేదు, ఇన్ని ఏళ్ళ నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాను, ఎందుకు ఆలకిస్తలేవు, ఎందుకు నా ప్రార్థన జవాబిస్తలేవు అంటే నీ మనసే నాకు ఇయ్యలేదు అంటాడు. ఏమంటాడు? నీ మనసే నాకు ఇయ్యలేదు. నీ మనసు ఎక్కడెక్కడో పెట్టుకొని ఉపవాసం నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నేనేలా ఆలకిస్తా అంటాడు ఆయన. అది కాదు ఉపవాసం. నీకు ఇష్టం వచ్చినట్టు కాదు చేసేది, దేవునికి ఇష్టం వచ్చినట్టుగా చేయాలి. దేవుని దగ్గరికి నీ ప్రార్థన కదిలే విధంగా చేయాలి. అట్టి ఉపవాసం కన్నీరు గార్చాలి. హృదయము విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. ఇంకా నీకు ఏ ఆలోచన కూడా రావద్దు. నీకు ఎటువంటి ఆలోచన తలంపులు ఏది రావద్దు. నీకు ఏదైతే దేనికోసం అయితే ఉంటున్నావో దానికోసం కన్నీరు విడిచి విరిగి నలిగి తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు గొప్ప విజయాలు చూస్తాం మనం. అంతేగాని మనకిష్టం వచ్చినట్టుగా మనం చేస్తే మనకు ప్రయోజనము రాదు. కాబట్టి మోషే ప్రవక్త 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని రోజులు చేసినాడు? 40 రోజులు. ఎన్నిసార్లు చేసినాడు? 2 సార్లు చేసినాడు ఆయన. చూడండి, దేవునితో గడుపుతున్నప్పుడు ఇక ఈ లోకం మీద ఆశ ఉండదు. ఇక అంటే దేవుని పాదాల సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఈ లోకం మీద ఆశ కానీ ఆలోచన కానీ ఉండదు. ఇక ఒక పరలోకంలో ఉన్నట్టే ఉంటది. అప్పుడు నువ్వు దేవుని శక్తిని పొందుకుంటావు. నువ్వు ప్రార్థన చేసినా కూడా అద్భుతాలు జరుగుతాయి. నీలో ఏ చీకటి శక్తి కూడా పనిచేయదుగా. నిన్ను చూసి చీకటి శక్తులు పారిపోతాయి. ఆత్మ బలం పొందుకుంటావు. దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాము. 40 రోజులు ఉపవాసం ఉండి మోషే కొండ మించి దిగి వస్తున్నప్పుడు ఆ ప్రజలు మోషే ముఖం చూడలేకపోయినారు. అంత ప్రకాశిస్తుంది. ఇగో నీ ప్రార్థన, నీ ఉపవాసం కూడా ఆ విధంగా ఉండాలి. అంత విధంగా ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావు. దేవుని సన్నిధిలో గడిపితే ఆ విధంగా ప్రకాశిస్తుంది. కానీ లోకంలో తాగుబోతులతో తిరిగిబోతులతో గడిపితే నువ్వు వారి లెక్క మారిపోతావు. తాగుబోతులతో సావాసం చేస్తే ఏమవుతారు? తాగుబోతుడు అవుతాడు. వ్యభిచారులతో సావాసం చేస్తే ఏమవుతారు? వ్యభిచారులు అవుతారు. దొంగలతో సావాసం చేస్తే దొంగోడే మారుతాడు.
ఇట్లా చెప్పుకుంటారు, నరహంతకునితో సహవాసం చేస్తే ఆ విధంగా అయిపోతాడు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు గమనించాలి. విశ్వాసకి అవిశ్వాసకి పొత్తెక్కడా? ఇప్పుడు విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది. విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు. అందుకనే నువ్వు నీ సహవాసం కూడా, ఇక్కడ మోషే దేవునితో గడిపాడు కాబట్టి దేవుడి మహిమని పొందుకొని వస్తున్నాడు. చాలా మంది ఈ లోకంతో సహవాసం చేసి లోకస్తుల్లాగా గడిచిపోయి లోకస్తులాగానే చెడు ప్రవర్తన, కపట ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు. అందుకనే అట్లా ఉండకూడదు. నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధత వస్తుంది. ప్రార్థన కలిగిన వారితో సహవాసం ప్రార్థన కలిగే ఉంటావు. ఇక్కడ మన వాక్యం అందుకనే సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఉపవాసం అనేది నువ్వు ఎందుకు ఉంటున్నావో ఫస్ట్ గమనించాలి. నువ్వు ఎందుకు ఉంటున్నావో ఫస్ట్, నాకు ఈ సమస్య వచ్చింది ప్రభువా నేను ఉంటున్నానని ఒక క్లారిటీ ఉండాలి. దానికోసం నువ్వు ఉపవాసం ఉండు. ఎన్ని రోజులు ఉంటావో ఉండు, కానీ నీకు ఇష్టం వచ్చినట్టు చేయకు. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా చేసి దేవుని పాదాల దగ్గర గడిపి కన్నీరు విడిచి తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఆ ఉపవాస ప్రార్థనకి జవాబు వస్తుంది. రెండవదిగా, నువ్వు ఉపవాసం అని ఉంటూ మరి అది ఎన్ని రోజులు ఉంటావో అది ఒక తీర్మానం చేసుకొని ఉండాలి. అది ఒక పూట తిని ఉంటావా లేకపోతే అసలే తినకుండా ఉంటావా, అది నువ్వు నిర్ణయించుకోవాలి. కానీ ఉపవాసం అని ఉంటూ 2 పూటలు తిని మరలా వ్యర్థమైన తిండి తింటారు లోకంలో ఉన్నాయి. అట్లా కాదు. మరలా వ్యర్థమైన పనులు చేస్తూ ఉంటారు. అట్లా కాదు. నువ్వు చేయకపోయినా పర్వాలేదు, కానీ చేస్తే మాత్రం కఠినంగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది. కాబట్టి బైబిల్ ఎంతోమంది ఉన్నారు, అలాంటి వారు 3 రోజులైనా ఉన్నారు. వాళ్ళు 3 రోజులైనా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించినాడు. మరి వాళ్ళు ఏం తినలేదు. ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, జల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. 3 రోజులు ఉన్నారు, ఏం తినకుండా ఉన్నారు. గొప్ప కార్యం జరిగింది. ఉండొచ్చు, ఆశ ఉంటే ఉండొచ్చు, ఆసక్తి ఉంటే ఉండొచ్చు. ఏ ఆశ లేకపోతే, ఏ ఆసక్తి లేకపోతే ఉండలేరు. ఏదో ఉంటున్నామంటే ఉంటామంటే అది కాదు. అందరూ ఉంటున్నారు కదా నేను కూడా ఉంటానంటే అది కాదు. అందరూ ఉంటున్నారు కదా నేను కూడా ఉండాలని కాదు. నీకు ఒక ఆసక్తి అనేది రావాలి, నీకు ఒక అత్యాసక్తి అనేది రావాలి. అప్పుడు మాత్రమే దేవుడు కార్యం జరిగిస్తే. ఆచారంగా చేయకూడదు, విశ్వాసంతో చేయాలి, ఆత్మీయతలో ఎదగడానికి చేయాలి. నీ ఆత్మ బలపడుతుంది, నువ్వు దేవుని శక్తిని పొందుతావు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే మనం విశ్వాసంలో ఎదగడానికి, ఆత్మీయతలో ఎదగడానికి. మూడోదిగా యేసుక్రీస్తు రాకడికి సిద్ధపడటానికి మాత్రమే ఉపవాస ప్రార్థన. మీకు ఏదైనా సమస్య వస్తే మీరు కూడా వచ్చి ఉపవాసం ఉండండి, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.